ఈ సమయము ప్రతి ఒక్కరు మీ బైబుల్ తెలిసినట్లయితే కొన్ని దేవుని మాటలను మనం జ్ఞానం చేసుకుందాం. ఎందుకంటే వచ్చేవారు నేను ఖమ్మంలో ఉంటాను కాబట్టి కిందటి వారాన్ని నేను ఆశీర్వాద కొరకు కొంత భాగాన్ని మీకు తెలియజేస్తాను. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, ఇంకా ఈ పూటని దాన్ని నేను ముగించేస్తున్నాను. ప్రతి ఒక్కరు మీ బైబిల్ తెరవండి. మరి ఆదికాండం 23:5-6 వచనాలు కిందటి వారం చదివాం కదా. 3 వారాలుగా దానిని మూలవాక్యంగా మనం జ్ఞానం చేస్తున్నాం. రైతు కుమారులు ఇలాగ చెప్పును, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజ్యమే ఉన్నావు చాలమ్మా. సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడైన ప్రియ పరలోకపు మా కన్న తండ్రి, ఈ పూట నాయన ఉపవాసముతో ఈ శుక్రవారం మా బిడ్డలందరూ ఎంతో భారముతో ప్రయాసతో కూడి వచ్చిన వీరందరికీ దీవెనకరమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు మాకు దయచేసి మమ్మలను మికిలిగా ప్రేమిస్తున్న విధానం బట్టి ఈ వాక్య ద్వారా మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాన్ని విస్తరింపచేయండి. విత్తబడుతున్న ప్రతి వాక్యమును నైనా నీరు నట్టు కట్టి ప్రతి హృదయంలోనూ ఫలించి అభివృద్ధి చేయబడాలని ప్రార్థించి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకునిచున్నాం. సూటిగా మీరు మాతో మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట దేవుని విషయాలు కిందటి వారం నుండి అంటే 2 వారాల నుండి కొన్ని విషయాలను మనం జ్ఞానం చేసుకుంటున్నాం. ఏంటి ఈ విషయాలు? ఏంటి మనకి ప్రభు ఏం తెలియజేస్తున్నారు అంటే, అబ్రహామును దేవుడు ఎందుకు దీవించాడో, ఎలా దీవించాడో, దీవించడానికి కారణం ఏంటో ఈ విషయాలలో మనం లోతు కొరకు మాట్లాడుకుంటూ, దావీదు కొరకు మాట్లాడుకుంటూ ఇలా ముందుకి ఈ వాక్య భాగం ముందుకు నడిపిస్తూ ఉంది. కాబట్టి ఈ పూట దేవుడి సన్నిధిలో ఉండి మరొకసారి ఈ వాక్యాన్ని ధ్యానించడానికి ఎవరైతే మరి దేవుడి సన్నిధికి వచ్చున్నామో వారందరూ నేను అనగలను ధన్యులు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే కింద వారాన మీకు తెలియజేసిన విషయము అంటే, ముందు వారంలో అబ్రహామును దేవుడు ఎందుకు దీవించాడో తెలియజేశాను. మొన్నటి ఆదివారం నాడు ఆ అబ్రహామును దేవుడు ఎందుకు దీవించాడు అన్న దాని విషయంలో లోతు విషయాన్ని తెలియజేసి, అసలు మనం దేనిని ఆశించి దేవుని మందిరానికి వెళుతున్నామని కొన్ని విషయాలు మనం విన్నాం. అంటే పూర్తి వాక్యాన్ని వినాలిగా. ఈ పూర్తి వాక్యాన్ని వినటానికి ఈరోజు ప్రయత్నం చేయగలిగితే దేవుడు సన్నిధిలోకి వచ్చిన మనలను ప్రభు ఏం చేయాలనుకుంటున్నారో మనకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ కిందటి వారంలో దేవుడు అన్న మాట ఏంటంటే, అసలు మనము మందిరానికి వెళ్ళేటప్పుడు దేనిని ఆశించి వెళ్ళిపోతున్నాం? ఈ ఆశించే విషయంలో ఆశించకుండా దేవుడు పనిచేసి ఆశీర్వదింపబడిన వారు ఎవరు అన్న విషయాలు మనం జ్ఞానం చేసుకుంటున్నాం. అయితే అబ్రహాము ఆశీర్వదింపబడిన తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత, సారమ్మ మరణం అయిన తర్వాత ఇస్సాకుకు వివాహం చేయాలని అబ్రహాము గారు తీర్మానం చేసుకుని ఎలియాజరును పిలిచి, ఎలియాజరును అంటాడు, ఇదిగో నా బంధువుల ఇంటి నుండి ఒక వధువును తీసుకొచ్చి, అంటే ఒక అమ్మాయిని తీసుకొచ్చి నా కుమారుడైన ఇస్సాకుకు వివాహం చేయాలి అని ఎలియాజరుతో మాట్లాడి, ఎలియాజరుని వెళ్ళి తీసుకురమ్మని, పెళ్లి కూతురిని తీసుకురమ్మని అబ్రహాము గారు మాట్లాడతారు ఎలియాజరుతో. అయితే ఎలియాజరు తన ఒడ్డెలో తీసుకుని, పనివారిని తీసుకుని, కావలసిన సామాగ్రి, బంగారం వీటన్నిటిని కూడా తీసుకుని, అయితే ఆయన ప్రయాణమై వెళ్తాడు. ఎవరు? తన పెద్ద దాసుడు అని ఎలియాజరు. బయలుదేరి వెళ్ళేటప్పుడు నీకంటే ముందు నా దేవుడు వస్తాడని అబ్రహాముకు మాట ఇస్తాడు. హల్లెలూయా. ఎవరికంటే ముందు? బయలుదేరుతున్న ఎలియాజరు కంటే ముందు ఏమంటే దేవుడు తాను ప్రయాణం చేసి ముందు వెళ్ళి ఆయన తాను కార్యములు అక్కడ మొదలు పెట్టడం ప్రారంభము అవుతా ఉంది. అయితే ఎలియాజరు ప్రయాణమై ఒక బావి వద్దకు వస్తాడు. ఒక బావి వద్దకు వచ్చి ఆ బావి వద్ద ఏం చేస్తాడంటే, అక్కడికి కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారంటే నీళ్లు చేదుకుని ఇంటికి తీసుకువెళ్ళటానికి ఆ బావి వద్దకు కొంతమంది వస్తారు. అయితే ఎలియాజరు ఏమంటాడంటే, ఇక్కడికి వచ్చిన ఈ అమ్మాయిలలో ఎవరైతే మాకు త్రాగటానికి, మా ఒంటిలకి తాగటానికి సమృద్ధి నీటిని మేము ఇస్తారో వారు ఇస్సాకుకు భార్య అని నిర్ణయించుకుని తన హృదయములో ప్రభుకి మొరపెట్టి అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ ఎదురు చూసే సమయంలో అక్కడికి రిబకా వస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అక్కడికి రిబకా వస్తుంది. రిబకా వచ్చినప్పుడు ఎలియాజరుని చూసి ఎలియాజరు ఆమెని అంటాడు, అమ్మా మేము త్రాగుటకు మాకు నీళ్లు కావాలి అంటే, వీళ్ళు ఎక్కడున్నారు అప్పటికే అంటే బావి యొద్దనే ఉన్నారు. ఎక్కడున్నారు?
బావి వద్దనే ఉన్నారు కాబట్టి వెళ్ళే సేదుకుని తాగచ్చుగా. ఎందుకంటే ఇక్కడ ఎలియాజరుకు మాత్రమే కాదు, ఎలియాజరు దగ్గర ఉన్న పని వారికే మాత్రమే కాదు, ఎలియాజరు దగ్గర ఉన్న ఒంటెలకు కూడా నీళ్లు అడిగారు వీడు. కాబట్టి ఇంతమందికి నీళ్లు చేయాలంటే ఇప్పుడులాగా మనకి మోటార్లో పంపులు గట్ట కాదు అవి. ఏమండి, మోటార్ వేస్తే వచ్చేసేవి కాదు, లేకపోతే దగ్గరగా చెరువులు అవన్నీ ఏం కాదు, బోధులు కాలువలు కట్ట సముద్రాలు ఏం కాదు. అది బాగా లోతైన బావి. ఆ బావిలో నుంచి నీళ్లు చేది అంటే తోడి వాటిని ఆ కడవలో వేసుకుని మోసుకుని వారు. హల్లెలూయా. అయితే ఆ నీళ్లు చేదుకోవడానికి వచ్చిన రెబెకాను ఎప్పుడైతే వారి నీళ్లు అడిగారో ఆమె ఆ నీళ్లు చేది తీసుకుని వచ్చి ఎలియాజరుకు, వారి జనులకు, అలాగే వారితో ఉన్న వారి ఒంటెలకు కూడా. ఒంటె అంటే ఎన్ని నీళ్లు తగులుతుందో తెలుసా ఏమండి? ఆ ఒంటెలకు కూడా కావలసిన నీళ్లను ఎన్ని తాగితే అన్ని నీళ్లను అయ్యా నేను తీసుకొస్తాను, మీరు వేయండి అని ఆ రెబెకా వెళ్ళి ఆ బావిలో నుంచి ఆ నీళ్లను చేది తీసుకుని వచ్చి తాగటానికి వారికి, వారి పని వారికి, ఆ ఒంటెలకు కావలసిన నీళ్లను అంటే సమృద్ధి నీటను తీసుకొచ్చి వారందరికీ ఇవ్వటాన్ని మనం అక్కడ ఆ వాక్యంలో చూస్తూ ఉంటాం. అయితే నేను అంటాను, అమ్మా రెబెకమ్మ, ఇంతమంది నీళ్లు నువ్వు ఇవ్వటం వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏముంది? ఇప్పుడు రెబెకా నీళ్ళు ఇవ్వటానికి దేనిని ఆశించే నీళ్ళను రెబెకా వారికి ఇచ్చింది? ఇది మెయిన్ పాయింట్ మనకి. దేనిని ఆశించి అంతమందికి నీళ్ళనివ్వటం, మళ్ళీ తాగటానికి ఒంటెలకు కూడా సమృద్ధి నీళ్ళనివ్వటము అంటే ఒట్టి మాటలు కాదండి. అక్కడ అన్ని నీళ్లు త్రోడాలంటే ఎంత ఓపిక కావాలో తెలుసా? ఎంత ఓపిక కావాలో ఆ ఓపికతో వాటన్నిటికీ నీళ్లను తీసుకొచ్చి సమృద్ధి నీళ్ళని ఇచ్చింది. నేను అంటాను, ఏమి ఆశించమని అడిగితే దేనిని ఆశించకుండానే పనిచేసింది. హల్లెలూయా చెప్పండి. దేనిని ఆశించకుండానే వారికి కావలసిన నీళ్ళనన్నిటిని సమకూర్చింది. సమకూర్చబడిన ఎలియాజరు ఏం చేశాడంటే ఆమెను చూస్తున్నాడు, నా దాసుడికి కావలసిన సత్యమని ఇక్కడే ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఎవరైతే నా హృదయమును ప్రేరేపించబడ్డానో ఆమె వచ్చి మీకు త్రాగటానికి నేను నీళ్లను ఇస్తాను అన్నటమే కాక వారికి కావలసిన నీళ్లను సమృద్ధిగా ఇచ్చిన విధానాన్ని చూసి ఆశ్చర్యపడతాం. అక్కడ చదివేటప్పుడు, ఆ వచనం చదివేటప్పుడు మనకి ఎంత ఆనందం అనిపిస్తూ ఉంటుందంటే, ఇప్పుడు అలాంటి ఎవరస్తులు ఉన్నారండి ఇప్పుడు ఎవరికైనా గ్లాసు నీళ్లు ఇవ్వటానికే చాలా బరువు అయిపోతా ఉంది ఈరోజు. నిజం. చిన్నపిల్లలైనా, యవనస్తులైనా ఈరోజు ఎవరైనా మన ఇంటికి వచ్చిన బంధువులు కూడా గ్లాసు నీళ్ళు ఇవ్వటానికి చాలా ఆలోచిస్తారు రకరకాలుగా. నేను ఎందుకు ఇవ్వాలి, మా అమ్మ ఎత్తుకోకూడదు, డాడీ ఎత్తుకోకూడదు అని వీళ్ళు తప్పించుకునేటట్టుగా ఉన్నారు ఈరోజు యవనస్తులు. మరి ఆ రోజు ఆ యవనస్తురాలైన రెబెకా ఏమిటి, ఇన్ని నీళ్లు నేనెక్కడ ఇవ్వగలను అని అనాలంటే అనవసరం లేదా? ఇన్ని నీళ్ళు అంటే మీకంటే త్రాగటానికి ఇవ్వగలను కానీ మీ ఒంటులకు తాగటానికి నేను ఎక్కడి నుంచి తేవాలయ్యా? ఇదిగో బావదుగో, ఇదిగో తోడుకోవడానికి బకెట్, ఇదిగో తోడుకో, ఇది కావుతాన్ని అంటాం మనం. వాడు అంతేనా? ఇప్పుడు ఎందుకంటే వారు మగవారు, ఈమె ఆడదు కాబట్టి మీకు ఎన్ని కావాలంటే అన్ని బావి దగ్గరే ఉంది కాబట్టి తోడుకుని వేసుకోండి. ఏంటి, మా ఇంటి దగ్గర బోల్డ్ పని ఉంది నాకు అని ఈరోజు అయితే నేను అంటాను వెళ్ళిపోతారు. కానీ ఆమెకి ఎంత వినయమో, ఎంత విధేయతో, ఎంత లోబడే తత్వమో ఆ యవ్వన కాలములో కూడా దేనిని ఆశించకుండా ఆ పనిలో ఆమె పడ్డ ప్రయాస దేన్ని ఆశించకుండా పడిన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటే దేనిని ఆశించకుండానే ఆ పని చేస్తే ఆమెకి ఆశీర్వాదం వస్తుందని తెలీదు. నేను అంటాను, ఒక వ్యక్తి నీళ్లకు అంత దూరం వచ్చిందంటే వారు ఎలాంటి వారు అయి ఉంటారు? ఏమండి ఎలాంటి వారు అయి ఉంటారు? ఇప్పుడు మనం అంత దూరం వెళ్ళి వాటర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటున్నాం. ఎందుకని? వాటర్ ప్లాంట్ వేయించుకునే స్థితి మనకు లేదు కాబట్టి. అదే వాటర్ ప్లాంట్ మన ఇంటి దగ్గరే వేయించుకుంటే ఎక్కడికి వెళ్ళలే అవసరం లేకుండా సమృద్ధి నీళ్ళు మనమే తాగుతాంగా. అంటే ఆ వాటర్ ప్లాంట్ వేయించుకునే స్థితి మనకు లేదు కాబట్టి వాటర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి నీళ్ళ తెచ్చుకోగలుగుతున్నాం. కానీ ఈమె ఏం చేస్తుందంటే ఇంటిలో అన్ని రకాల ఆశీర్వాదములు కలిగి ఉన్న వ్యక్తి కాదు ఈ రెబెకా. చెప్పండి, అన్ని రకాల ఆశీర్వాదములు కలిగి ఉన్నదైతే ఆమె నీళ్ళకి వెళ్ళవలసిన అవసరమే ఉందంటారా? అసలు ఆలోచన చేయండి. ఆమె నీళ్ళకి వెళ్ళవలసిన పని ఏమీ లేదు.
ఎందుకంటే ఆమె పనివారే ఆమెకి కావలసినవన్నీ తెస్తారు, ఇస్తారు, సమకూర్చుతారు కదా. అయితే ఈమె నీళ్ళకి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆమె అంత జమీందారి కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాదు, అంత జమీందారు కూడా కాదు, అంత ధనం ఉన్న వ్యక్తులు, ఆశీర్వాదం ఉన్న వ్యక్తి ఏమీ కాదు. నార్మల్ కుటుంబంలో నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి ఆమెలో ఆ తగ్గింపును చూస్తూ ఉన్నాము. ఆమెలో ఉన్న గుణాన్ని, ఆ గుణం ఏ గుణం అంటే నువ్వు చేసుకోవయ్యా అనే గుణము కాదు, నేను చేస్తాను, నీకు కావాల్సిన నేను ఇవ్వగలను అనే అతి గుణము కలిగిన ఒక స్త్రీని ఆ రెబెకాను మనం చూడగలుగుతా ఉన్నాం. హల్లెలూయా. అయితే ఆ రెబెకా ఆ సమయంలో ఆమె చేసిన పనిని బట్టి ఎలియాజరు ఆమె ఇంటికి వచ్చి ఆ తల్లిదండ్రులతో మాట్లాడతాడు. ఏమన్నా తెలుసా? నాకు మా యజమానుడైన కుమారుడు ఇస్సాకుకి ఇచ్చి నీ కుమార్తెని వివాహం చేయడానికి మీకు చిత్తం అయితే నాతో పంపిస్తే నేను తీసుకువెళ్ళి ఇస్సాకుకి ఇచ్చి వివాహం చేస్తాము, ఎందుకంటే నా సేవకుడిని నా దేవుడు దీవించాడు. సోదరుడు హల్లెలూయా, హల్లెలూయా. చెప్పని వాక్యం ఒకసారి మీకు ఏమన్నాడు తెలుసా? నా యజమానుడు దేవుడని యెహోవా సమృద్ధి ఆశీర్వదించాడని చెప్పాడు. తన యజమానుడి కోసం చెప్పిన మాట అది. తన యజమానుడి కోసం ఒకరి దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట ఏంటంటే, నా యజమానుడు దేవుడు సమృద్ధిగా దీవించాడు, ఆ దీవించిన కుటుంబంలోకి, ఆ దీవించబడిన కుటుంబంలోనికి నీకు మాత్రం పంపిస్తే చాలా అద్భుతంగా ఆమె చెబుతూ ఉంటుంది. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఆ మాటలు వారు విన్నారో వారికి ఆ రాత్రి ఉండటానికి కావలసిన ఆ ఒంటిల సైతము, వాటికి కావలసిన ఆహారమును ఆ రాత్రి వారి ఇంటి దగ్గర ఏర్పాటు చేసి వారిని ఉంచి ఉదయాన లేసి రెబెకాను తన మనసులో ఏముందో తెలుసుకుని ఆమెను ఎలియాజరుతో పంపించారండి. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, అమ్మా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు వరకు ఏముంది నీలో అంటే పేదరికం. ఇప్పుడు ఇస్సాకుని వివాహం చేసుకున్న తర్వాత ఏముందో తెలుసా అండి? దగ్గర 400 పనివారు ఆమెను అమ్మగారిని పిలిచే స్థితి వచ్చింది. దేవుడికి స్తోత్రం చెప్పాలప్పుడు. హల్లెలూయా. ఏమొచ్చింది? 400 మంది పనివారు ఎంచుమించు ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ నీకు ఏం కావాలి, అమ్మా నువ్వేం చేయొద్దు, నువ్వు కూర్చో, అన్ని మేము చేసి పెడతావు. ఎందుకంటే ఇంటి నిండా పనివారండి. అబ్రహాం ఇల్లంతా ఆశీర్వాదకరమైన ఇల్లు అంటే దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు వరకు ఒక యవ్వన కాలంలో ఉన్న ఈమె దేనిని ఆశించకుండా ఈమె అనుకుందా, ఒకవేళ ఈ ఒంటిలకి నేను నీళ్ళు వేస్తే ఒక గొప్ప ఆశీర్వాదకరమైన ఇంటి కోళ్ళకి వెళ్తానేమో అనుకుందా? ఎలియాజర్కి పని వారికి కావాల్సిన నీళ్ళని ఇస్తే గొప్ప ధనవంతుల ఇంటికి కోడలుగా వెళ్తానేమో, బాబు ఎలాగలా మోస్తాను, ఎలా వేస్తానని ఆమె ఏమైనా ఆలోచించిందా? అందుకే నేను అన్నాను, ఆశించకుండా దేవుని పని చేయ వారికి తెలియకుండానే సమృద్ధి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తెలియకుండానే దేవుని ఆశీర్వాదమును సమృద్ధిగా ఇచ్చే సమయము రెబెకమ్మ ఆలోచన లేకుండానే చేస్తుంది. నేను అదే అన్నాను, దేనిని ఆశించ చేయొద్దు. ఆశించకుండా దేవుడు పని చేస్తే దానికి తగిన దీవెన మనకి దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు తన ఇంటి నిండా పనివారు అలాంటి గొప్ప ఘనమైన ఇంటిలోనికి కోడలుగా వెళ్ళింది రెబెకా. హల్లెలూయా. ఏమండి ఏమంటాం మనం? ఇప్పుడు అలాంటి వ్యక్తులు చూస్తే ఏమంటాం? అమ్మా పెట్టుబుట్టాలమ్మా, ఏనాడో నీ జాతకం అటువంటిది, అందుకనే అనుభవించావు ఇప్పుడు వరకు పాపం. ఇప్పుడు ఎలా ఉంది నీ జీవితం చెప్పాలి అంటామని అనమా మనం? నీ జీవితం చాలా అద్భుతంగా ఉందమ్మా, దేవుడు నీ జీవితాన్ని దీవించాడమ్మా, నీ ఇంటి నిండా పనివాడమ్మా, నీ యజమానుడు చాలా చక్కని వాడమ్మా. ఎందుకంటే ఇస్సాకు చాలా గుణవంతుడు. హల్లెలూయా. అలాంటి గొప్ప భర్తని పొందటమే కాదు, ఇంటి నిండా పనివారిని పొందటమే కాదు, దేవుడిచ్చిన ఆశీర్వాదము కలిగిన కుటుంబంలోకి వెళ్ళింది. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇంటి నిండా ఆశీర్వాదకరమైన స్థలంలోనికి వెళ్ళి ఆ ఇంటికి కోడలుగా ఉంది కూర్చుంది. నేను అదే అంటాను, దేనిని ఆశించకుండా, దేని కొరకు ప్రయాసపడకుండా దేవుడి మందిరములో దేవుని పని కొరకు ప్రయాసపడితే నీ అక్కర నా దేవుడికి తెలుసు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీవు చేసే పనేంటో, నువ్వు చేస్తున్న పనేంటో దేవుడు గుర్తిస్తాడు. గుర్తించి దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకే ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అయ్యా నీ సన్నిధిలో మేము ఎలా ఉండాలి? ఏదో ఆశించి కాదు, దేనిని ఆశించకుండా నీ సన్నిధిలో మేము ఉంటాము. ఉంటే నువ్వు ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? అది చాలా సమృద్ధిగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం.
అండి దేవుడిచ్చే ఆశీర్వాదం అంతా ఇంత కాదు, అది చాలా సమృద్ధి కూడిన ఆశీర్వాదం. అది దేవుడు ఒక్కసారి ఇచ్చిన తర్వాత దానిని తీసివేడు ఎవరి వల్ల కాదు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఒక్క మారు నిన్ను దీవించడం మొదలు పెట్టాడంటే ఆపటం ఈ లోకంలో ఉన్నాడు ఎవరి వల్ల జరగని పని. అలాగే దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తే అట్టి ఆశీర్వాదమును పొంద అబ్రహాములోనికి ఒక పేదరికములో ఉన్న పిల్లే వచ్చింది. కానీ ఇప్పుడు అక్కడ ఎలా ఉందంటే చాలా జమీందారిగా బ్రతుకుతా ఉంది తన జీవితం. హల్లెలూయా. ఈ సమయంలో నువ్వు ఎలా ఉన్నావో, ఏ పరిస్థితి ఎలాగుందో, ఎలా ఉన్నా పర్వాలేదు, ఎక్కడున్నా పర్వాలేదు, ఏ పరిస్థితిలో ఉన్నా పర్వాలేదేమో, కానీ నీవు ఒక్కసారి ఆలోచించు. దేనిని ఆశించకుండా దేవుడు పనిచేసే వ్యక్తిగా కనిపించు, దేవుడి సన్నిధిలో కనిపించు, దేవుడి పరిచయలో కనిపించు, దేవుడి సేవలో కనిపించు. నువ్వు దేని మీద ఆశపడుకున్నట్లుగా నీ పని, దేవుడి పని నువ్వు చేయగలిగినప్పుడు దేవుడు నీ అవసరతలన్నిటిని తీర్చి నిన్ను ఒక ఉన్నతమైన శిఖరాన్ని నిలబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటే నీవు దేనిని ఆశించకుండా ఉండగలిగినప్పుడు, గిద్దెను దేనిని ఆశించాడు? గిద్దెను వచ్చి గోధుమలు తల్లుకుంటూ అండ్ తులుపుకుంటూ తనకు కావలసిన ఆహారాన్ని, ఆ పూటకి ఆహారాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆహారాన్ని ఏర్పాటు చేసుకుంటే గిద్దెను దగ్గరికి వచ్చి దేవదూత అంటుంది, ఇదిగో గిద్దెనా, పరాక్రమ గల పరాజుడా, లెమ్ము దేవుడు పని చేద్దాం అన్నది. లేదు దేవుడు పని చేయడానికి, బానిసలో ఉన్న వారిని విడిపించడానికి, శత్రువుల యుద్ధానికి వెళ్ళటానికి నీవు వాడబడుతున్నావు అంటే వద్దు బాబు, నన్ను వదిలేండి. ఎందుకంటే ఎప్పుడో మా పితరుల కాలంలో చెప్పారు దేవుడు ఏం చేశాడని, మమ్మల్ని విడిపించాడని, బానిసత్వం నుంచి తప్పించాడని, మాకు అది సహాయం చేశాడని, ఆ దేవదూతలు పూజించి ఆహారాన్ని తినిపించాడని ఎప్పుడో మా తాతల కాలంలో చెప్పుకుంటూ విన్నాను అంతే. ఇప్పుడు దానిని ఎక్కడ నేను అనిపిస్తున్నాను? ఏది ఆ దేవుడి కార్యాలు ఏవి ఎక్కడున్నావు? ఇప్పుడు అవన్నీ ఆగిపోయి ఇప్పుడు ఆ కార్యాలయం జరగట్లేదు అని గిద్దెను మాట్లాడుతూ ఉంటే గిద్దెను అంటుంది, నువ్వు లే, ఎందుకంటే నువ్వు బలార్జుడివి. స్తోత్రం చెప్పాలి. ఎవరని చెబుతా ఉంది? నువ్వు బలార్జుడివి కాబట్టి లే, దేవుడు నిన్ను వాడుకుంటాడు అంది. ఒక్కొక్కసారి నీకే అనిపించే విషయం తెలుసా? నేను బలహీనుడును, నేను బలహీనదాను అని అనిపిస్తూ ఉంటుందా? ఒక్కోసారి ఏమీ చేయలేకపోతున్నాం అనుకోండి, ఏదైనా చేయాలన్నది చేయలేకపోతున్నాం అనుకో, చేద్దామన్నది చేయలేకపోతున్నాం అనుకో, చేద్దాం అనుకున్నది జరగలేదు అనుకో, అబ్బాయి నా వల్ల ఏం కాదండి, నేను బలహీనుడినండి, నేను చెయ్యలేనండి అంటాం. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు బలార్జుడివి. హల్లెలూయా చెప్పాలి. నువ్వు బలార్జురాలివి. కానీ నీ బలాన్ని నీవే గుర్తించట్లేదు. నీ బలమును నీవే గుర్తించక నువ్వు అనుకుంటున్న విషయం ఏంటంటే, నేను బలహీనురాలను కాబట్టి ఏమీ చేయలేను అంటే నువ్వు లే, ఎందుకంటే నువ్వు బలార్జుడు దేవుడు అంటాడు. హల్లెలూయా. లేచాడు కాబట్టి, నిలవబడ్డాడు కాబట్టి తీసుకెళ్లి కొండ శిఖరాన్ని కూర్చోబెట్టాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆ గిద్దెను తీసుకెళ్లి కొండ శిఖరాన్ని కూర్చోబెడితే శత్రువులు చూసి అల్లాడిపోయి గడ్డలో అడుగుతూ అంటున్నారు, ఈ ఖడ్గము గిద్దెని ఖడ్గము కాదు, మరి ఎవరి ఖడ్గము కాదంటున్నారు. హల్లెలూయా. ఈ ఖడ్గము ఎవరిది? గిద్దెని ఖడ్గము. ఆ ఖడ్గమును చూసాక వారు ఆశ్చర్యపడి వారే ఏం చేశారంటే పొడుచుకుని చచ్చిపోయారు. ఎందుకంటే ఆమె బలమును ఎవరు చూపించారు? ఇప్పుడు దాచుకుంటే తాగుతా దేవుడు చూపిస్తున్నాడు, నువ్వు బలవంతుడు బిడ్డ, నువ్వు బలవంతురాలివి. కానీ నువ్వు అనుకునే విషయం ఏంటంటే, నేను బలహీనురాలండి, ఏమీ చేయలేను నువ్వు అనుకోవద్దు. ఏదైనా చేయాలంటే ముందు నీ దేవుడు ఉండాలి. సైన్యములు కప్పుతున్న యేసుక్రీస్తు ప్రభువు ఆయన నీతో ఉంటే నువ్వు ఏదైనా చేయగలవు. అంతే ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన నీతో ఉంటే నువ్వు ఏదైనా చేయగలవు. నేను అంటాను, ఆయన నీతో ఉండాలంటే ముందు నువ్వు ఏది ఆశించకుండా దేవుడు మందిరంలో ఉండాలంటే. సోదరం చెప్పాలి. చెప్పండి. ఆయన నీతో ఉండాలంటే ఏం చేయాలి? దేనిని ఆశించకుండా, రెబెకా దేనిని ఆశించుకుంటున్నట్లుగా ఆ పని వారికి ఎలియాజరుకి ఆ ఒంటెలకి తాగటానికి కావలసిన నీటి ఇచ్చి దేనిని ఆశించకుండా ఉన్న రెబెకాను తీసుకెళ్లి ఏమండి ఆశీర్వాదకరమైన స్థలంలో కూర్చోబెట్టలేదా? మరి నిన్ను మాత్రం ఎందుకు ఇంకా పేదరికంలో ఉంచుతాడు? నిన్ను మాత్రం ఎందుకు ఇంకా ఆర్థికంలో ఉంచుతాడు? నిన్ను మాత్రం ఇంకా ఎందుకు శ్రమలలో విడిచిపెడతాడు? నిన్ను మాత్రం ఇంకా ఎందుకు వ్యాధులతో బాధలతో విడిచిపెడతాడు? ఇంకా నిన్ను మాత్రం ఎందుకు ఈ భూమి మీద లోక సంబంధమైన ఆశలలో క్రియలలో ఎందుకు విడిచిపెడతాడు? విడిచిపెట్టలేవు. విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను తీసుకెళ్ళి ఒక ఉన్నతమైన స్థలంలో నిలవబెట్టేవాడా. స్తోత్రం చెప్పండి.
ఒక ఉన్నతమైన స్థలంలో నిలవబెట్టువాడని విన్నావు, విడిచిపెట్టువాడైతే కాదు. కానీ నువ్వు చేసేటప్పుడు మాత్రం దేనిని ఆశించకుండా చేయి. దేవుడి మందిరానికి పోయేటప్పుడు మాత్రం ఏదో సంపాదించాలి, ఏదో నాకు ఆశ ఉంది, ఏదో నాకు కావాలి అని అనుకుంటే నువ్వు చేయలేవేమో. కానీ అయ్యా నీ సన్నిధిలో ఉండి భాగ్యం ఇస్తే చాలయ్యా, నీ సన్నిధిలో నిలిచి భాగ్యం ఇస్తే చాలయ్యా. ఈ దీనికంటే ఇంక మహాభాగ్యం నాకేముందయ్యా. నీ సన్నిధిలో నా కుటుంబం ఎలా ఉండాలా? నిత్యమును ఆశీర్వాదకరంగా ఉండాలంటాడు దావీదు. అంటే 2 సమయంలో ఏమంటాడు? 7 అధ్యాయంలో 29వ వచనంలో అంటాడు, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా నా కుటుంబము నువ్వే చేయి, ఆశీర్వదించి ప్రభువా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ముందు దేవుని సన్నిధిలో కుటుంబ సహితమును ఉండాలి. ఉంటే అంటాడు దేవుడు, నేను నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదం పొందకపోవడానికి కారణం ఏంటంటే ఇదే. అంటే కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో ఉండాలంటే ఎక్కడ ఉంటున్నాం? ఉన్నావా? కుటుంబం అందరూ వస్తున్నావా? ఒకరు వస్తే ఇంకొకరు రారు. ఆ కుటుంబంలో 4 ఉన్నా 2 వస్తే 2 రావట్లేదు, 3 వస్తే 1 వస్తలేదు, 1 వస్తే 3 రావట్లేదు. ఇలాగే ఉంటుంది. కుటుంబం అంతా ఎప్పుడు ఉంటాం? కుటుంబం అంతా ఎక్కడ ఉంటాం? మరి దావీదు చెప్పిన మాట అదేనా? నోట నుంచి చెప్పిన మాట కాదండి. చూడండి 2 సమయాలు తీయండి ఒకసారి, 2 సమయాలు తీయండి ఒకసారి అందరూ కూడా. 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడేనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావయ్యా, నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడగా. చెప్పబడినప్పుడు హల్లెలూయా. ఎవరున్నారండి ఇప్పుడు? నిజం చెప్పండి. మరి కుటుంబం అందరూ సన్నిధిలోకి ఎందుకు రాలేకపోతున్నావు? మరి ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, అయ్యా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి, నా కుటుంబము నిత్యము నువ్వు ఆశీర్వదించు ప్రభువాన్ని. తన కుటుంబాన్ని అంటే దావీదు కుటుంబాన్ని దేవుడికి అప్పగించుకుంటూ ఉన్నాడు. కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో ఉంటే ఆ కుటుంబమును దేవుడు నిండుగా ఆశీర్వదిస్తాడు బిడ్డ. హల్లెలూయా. దేవుడు సన్నిధిలో ఉంటే అంటే నేను అంటాను, దేనిని ఆశించకుండా వస్తే దేవుడు సన్నిధిలో ఉన్న నీ కుటుంబమును నా దేవుడు సమృద్ధిగా దీవించుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు ఇక్కడ షడ్రకు మెషకి అబేద్నెగో ఉన్నారు, ఇంకొకటేమో దానియేలు కూడా ఉన్నారు. ఈ 4 స్నేహితులే. ఈ 4 విషయంలో 3 షడ్రకు మెషకి అబేద్నెగోని వీరు 3 కూడా అగ్నిగుండంలో వేశారు కదా. అగ్నిగుండంలో వేసేటప్పుడు వారి నోట నుంచి రావాల్సిన మాట ఏంటో తెలుసా? ఇదిగో ఈ దేవుడు అంటే ఏ విగ్రహాలను అయితే ప్రతిష్ఠ చేశారో వాటిని ఏం చేయమన్నారు? చెప్పాలి. నీ నోటితో పలికి మొక్కాలి, వాటికి చేతులెత్తి దండం పెట్టాలన్నారు. కాబట్టి వాటికి మేము చేతులెత్తి దండము పెట్టమన్నారు. వారి నోట నుంచి వాటిని పూజించము అన్నారు. అంటే నోట నుంచి కూడా ఆ మాటలు పలకలేదని దేవుడు కోపం వచ్చి అగ్నిగుండంలో వేయించేశాడు. మన అందరికీ తెలుసు. అయితే అగ్నిగుండంలో వేసేటప్పుడు కూడా దేవుడు వచ్చి వారిని రక్షిస్తారన్న నమ్మకం కూడా లేదు వారికి. అయినా సరే చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నారు. దేన్ని ఆశించారు మీరు? ఇప్పుడు దేని ఆశించి అగ్నిగుండంలోకి వెళ్ళారండి? దేనిని ఆశించకుండా అగ్నిగుండంలో వేశారు. అగ్నిగుండంలోకి వెళ్ళిపోయిన వారిని దేవుడు రక్షించి బయటికి తీసుకొచ్చాడా? వారి భక్తి జీవితం నేను అంటాను పరీక్షింపబడిందా? ఈరోజు నీ భక్తి జీవితాన్ని కూడా నువ్వు పరీక్షించుకో ఒకసారి. నువ్వు చేసే ఒక ప్రార్థన కానీ, నీ కుటుంబ విషయంలో కానీ, నీకు ఉన్న ప్రతి పరిస్థితిని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి ఆలోచన చెయ్యి. దేవుడు వీరికి సహాయం చేయకపోయినా పర్వాలేదని అగ్నిగుండంలోకి వెళితే దేవుడు వారికి సహాయం చేశాడు. ఇక్కడ దేనిని ఆశించి వెళ్ళారంటే దేనిని ఆశించకుండానే వారు ఒక్క మాట, మీ దేవుడు గొప్పడని అంటే చాలు వారు అగ్నిగుండంలోకి వెళ్ళే పని లేదు, వారి మంటలో వేయవలసిన పని కూడా లేదు అక్కడ. కానీ వారు దేవుడి దగ్గర నుంచి ఏదో ఆశించి, ఆయనే కరెక్ట్ మీరు కరెక్ట్ కాదని అన్నారా? దేనిని ఆశించుకుని అన్నారా? ఏమీ కరెక్ట్ కాదు, నేను నమ్మిన నా దేవుడు మాత్రమే కరెక్ట్. హల్లెలూయా. ఆయన మాత్రమే గొప్ప దేవుడు అని అంటే తీసుకెళ్ళాలి. దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. వేసేయండి. అగ్నిగుండంలో వేయబడిన వారిని నా దేవుడు బయటికి తీసుకొచ్చి నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి.
ఇప్పుడు వారి ఫ్రెండ్స్ అయిన దానియేలు కూడా మనకు తెలుసు. దానియేలు కూడా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? సింహ గృహంలో పెడితే సింహ గృహంలోంచి బయటకు వస్తాడన్న నమ్మకం దావీదు కూడా లేదు అక్కడ. ఇప్పుడు దానియేలుకి సింహం గృహంలో నా దేవుడు వస్తాడని నన్ను కాపాడుతాను అనుకున్నాడు. వేసేనే సింహములు తినేసినా పర్వాలేదు అనుకున్నాడు. అంటే దేవుడు మన కొరకు సోదరు చెప్పాలి అనుకున్నాడు కాబట్టి యెరూషలేము తట్టు ఆ కిటికీలు తలుపులు తెరిచి ఇశ్రాయేలు ప్రజల కొరకు బానిసత్తులో ఉన్న వారి కొరకు ప్రార్థించడం మొదలు పెట్టాడు. లేకపోతే వీరు తీసుకొచ్చిన సంతానం బట్టి ఏం చేయాలి దానియేలు? అయ్యో నెల రోజుల పాటు ఏ దేవుడికి చేయెత్తి దండం పెట్టకూడదు. నెల రోజుల పాటు ఏ దేవుడికి మనము అంటే ఆ ఊరు ప్రజలు కానీ దానియేలు కానీ ఎవ్వరూ కూడా దేనిని ఆశించకూడదు, దేనిని అడగకూడదు, ఎవరికి దండం పెట్టకూడదు, ఎవరిని గొప్పవారిని అనకూడదు, రాజులు తప్ప. స్తోత్రం చెప్పాలి. ఇలాంటి ఆజ్ఞలు తీసుకొచ్చినప్పుడు కూడా దానియేలు యెరూషలేము తట్టు కిటికీల ద్వారము తెరిచి ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వాన్ని గుర్తు చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏం చేస్తాం? నెల రోజుల పాటు పేదలు లేవండి దేవుడికి స్తోత్రం అంటాం, అంతేనండి. అదేంటండి నెల రోజు ప్రార్థన చేయకపోతే ఎలాగని అన్నాం అనుకో, అయ్యో ప్రార్థన చేస్తే రాజు చంపేస్తానండి. కాబట్టి అయ్యగారు చర్చలు పెట్టవద్దు, ఒకవేళ పెట్టిన మేము ఎవరు రామంటారు. ఎందుకంటే నెల రోజుల్లో మనం ప్రార్థన అంటే ఎవరు ఎదుట ఈ జ్ఞాపన చేయకూడదని దానియేలుకి తెలీదా? ఆ ఊరు ప్రజలందరికీ తెలుసు, అలాగే దానియేలు కూడా తెలుసు. ఆ చట్టము తీసుకొచ్చినప్పుడు ఆ దానియేలు అక్కడే ఉన్నాడు, చూశాడు, విన్నాడు, అన్నీ తెలుసు. కానీ తాను దేవుడికి స్తుతించే విషయంలో, ఇశ్రాయేలు బానిసత్వాన్ని జ్ఞాపకం చేసుకునే విషయంలో నెల రోజులు నా దేవుడి విషయంలో ఎలా నేను ఆగిపోగలను అనుకున్నాడు. నెల రోజులు కాదు, నేను అంటాను ఒక క్షణం కూడా దానియేలు దేవుడికి మొర్ర పెట్టకుండా ఉండలేడు. చప్పట్లు కొడదాం ఒకసారి అందరూ కూడా. హల్లెలూయా. ఒక్క క్షణం కూడా దేవుని ఆరాధించకుండా, దేవుని స్తుతించకుండా, దేవుడికి ప్రార్థించకుండా ఉండలేని అనుభవం దానియేలు అనుభవం. అలాంటి అనుభవం కలిగిన వాడు కాబట్టి 40 రోజులు ప్రార్థన మానేయడం అనుకున్నాడు కాబట్టి యెరూషలేము తట్టు వెళ్ళాడు, తలుపులు తీశాడు, గదిలోనికి వెళ్ళాడు, చేతులెత్తి మోకరించి ఆ ప్రజల కొరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రార్థన చేస్తున్న ప్రజలు చూశారు, రాజు దగ్గర తీసుకువెళ్ళిపోయారు. రాజా మన తీర్మానం మనం చేయబడిన ఈ చట్టములు ఏంటని అడిగితే, నెల రోజుల పాటు ఎక్కడ ప్రార్థన చేయకూడదు, ఎవరికి ఏది అడగకూడదు కదా. మరియు దానియేలు దేవుడి దగ్గర మన పెడతాడు, ఇశ్రాయేలు విడిపించి ప్రభువా అని ఏడిచి ప్రార్థన చేస్తున్నాడు అన్న. ఏం చేయాలి? అయితే దానియేలుని సింహపు బోనులో వేయాలి. ఇదే చట్టం. ఈ చట్టాన్ని తీసుకొచ్చారు దానియేలుకి. అసలు ఆ చట్టాన్ని తీసుకొచ్చింది దేని కొరకయ్యా అంటే అసలు దానియేలు కొరకే చట్టాన్ని కూడా తీసుకొచ్చారు ఆ ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఆ రాజులందరి మీదకి అధికారిగా నిలబెట్టారు కాబట్టి, ఆ రాజులంతా ఖర్చు పెట్టిన ప్రతి రూపాయలు లెక్క చెప్పి దానియేలుకి అప్పగించాలి కాబట్టి, అప్పగించడానికి లేదు కాబట్టి, వీళ్ళకి తినేశారు కాబట్టి, ఇంకా రాజుకి చెప్పడానికి వీళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి అసలు ఆ రాజునే తీసేద్దాం అనుకున్నారు. స్తోత్రం చెప్పాలి. అసలు రాజునే తీసేద్దామని దానియేలు కొరకే ఈ చట్టాన్ని తీసుకెళ్ళి రాజు ఎదురు నిలబెడితే, అయితే దానియేలు నీకు తెలుసు కదా రాజు అంటున్నాడు పాపం. ఎందుకంటే రాజుకి దానియేలు అంటే చాలా ఇష్టం. దేవుని కార్యాలు దానియేలు ద్వారా దేవుడైనా చూశాడు. స్తోత్రం చెప్పాలి. కాబట్టి రాజు ఏం చేయాలి అర్థం కావట్లేదు. గజిబిజిపోతాడు, గలిబిలైపోతాడు, కిందిలో చేస్తున్నాయి. అయ్యో ఇలాంటి భక్తి కూడా, ఎందుకంటే ఆమె దేవదూత స్వరూపము ధరించిన వాడేటువంటి దానియేలు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అలాంటి ముఖ దర్శనం కలిగిన వాడు, అలాంటి భక్తి జీవితం కలిగిన వాడు, అలాంటి గొప్ప నమ్మకం కలిగిన వాడు, అలాంటి గొప్ప విశ్వాసము కలిగిన యోధుడు దానియేలు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. అలాంటి వాడిని బోను సింహపు బోన్లో వేయడానికి పాపం దానియేలు కొరకు ఆయనకు కూడా ఏ మార్గమును ఆ బాధ లేని వాడు ఉన్నాడు, ఏడుస్తూ ఈ చట్టాన్ని తీసుకొచ్చాం కాబట్టి తప్పదు కాబట్టి తీసుకెళ్ళి దానియేలు సింహపు బోన్లో వేసేయను అన్నాడు. వేసేయమని రాత్రి ఇంటికి వెళ్ళి నాంచములన్నీ పక్కన పెట్టి ఉపవాసముతో కన్నీరు విడుస్తూ అల్లిపోతూ రాత్రి అంతా దేవుడికి మొర పెడుతున్నాడు. ఎవరు? అన్యుడికి బాబు కంటుడు. ఎవరికి మొర పెడుతున్నాడు? దివాది దేవుడి దగ్గర మొరపెడుతూ దానియేలు కొరకు ఏడుస్తున్నాడండి. తెల్లవారులు ఏడ్చి ఎప్పుడు తెల్లారుతుందో, దానియేలు ఉన్నాడా లేడా, చచ్చిపోయాడా, ఏమైందో తెలియదు. ఎప్పుడు తెల్లారుతుందా, తెల్లారితే వెళ్ళి చూసి రావాలి దానియేలు ఉన్నాడో లేదో అని ఆ పరిగెత్తుకుని వచ్చి దానియేలు దగ్గరికి వచ్చేసరికి దానియేలు అన్నాడు, రాజు నువ్వు చిరకాలము జీవించుదువుగా. హల్లెలూయా. ఆశపడి కూడా నామని మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే
నేను నా దేవుడికి నేను నిర్దోషిగా కనిపించాను కాబట్టి నన్ను తప్పించాడు. స్తోత్రం చెప్పండి. చెప్పండి. దేవుడికి దానియేలు ఎలా కనిపించాడంట? నిర్దోషిగా కనిపించాడు కాబట్టి దానియేలును దేవుడు తప్పిస్తాడని దేవుడు దానియేలు కూడా తెలియకపోయినా ఆ రాత్రి అంతా కూడా సింహముల మధ్యన మోకరించి ప్రార్థన చేస్తున్నాడంటండి. చెప్పాలి. సింహాల మధ్య తీసుకెళ్ళి మిమ్మల్ని పెడితే ఏం చేస్తారు చెప్పండి? ఎంత పని చేశాడండి దేవుడు. ఎంతో ప్రార్థన చేసి నన్ను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? సింహాల మధ్యలో పెట్టాడు. ఈయనే దేవుడు అని బాబు అంటాం. కానీ ఆ సింహాల మధ్యనే కూర్చోండి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన దానియేలును దేవుడు ఏం చేశాడండి? ఆ సింహపుల నోళ్ళను మోసి బయటికి తీసుకొచ్చాడు. ఊహించలేదు దానియేలు. స్తోత్రం చెప్పాలి. దానియేలు ఊహించుంటాడు ఈ సింహాల నోళ్ళను నా దేవుడు వస్తాడు మోస్తాడని. కానీ ఆయనకు తెలుసు ఒకటే, ప్రార్థించే ప్రభువా ఇదిగో సింహపు బోనులో ఉన్న నా జీవితాన్ని అని అప్పగించి లేకపోతే ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు దానియేలు అక్కడ మొర్ర పెడుతున్నాడు. కానీ ఆ మొర్రకు మీద దేవుడు వచ్చి దేవదూతను పంపిస్తా. దేవదూత ఏం చేసిందంట? అక్కడ ఉన్న సింహాల నోళ్ళను మోసేసింది. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నిన్ను బట్టి పీడించే ఏదైనా సరే ఇలాంటి విషయంలో నీకు విడుదల కలగాలంటే దేవుడికి నువ్వు మొర్ర పెట్టే విషయంలో అండి అలాంటి విషయంలో నువ్వు ఒక గొప్ప అనుభవమైన వ్యక్తిగానో ప్రార్థనా పరుడుగానో లేకపోతే దేవుని యందు నమ్మకం విశ్వాసం కలిగిన వ్యక్తిగానో నువ్వు ఉండి దేన్ని ఆశించకుండా దేవుడు పనిచేసి ఒక నమ్మకమైన వ్యక్తి అయితే ఎలాంటి పరిస్థితుల్లో నీవున్నా తీసుకొచ్చి దేవుడు ఒంటి నిలబెడతాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎక్కడ తీసుకొచ్చి పెడతాడు దేవుడు చెప్పాలండి. నువ్వు ఎక్కడ కూలికిపోయావు, ఎక్కడ మునిగిపోయావు, ఎక్కడ అలసిపోయావు, ఎక్కడ పడిపోయావు, ఎక్కడ తొట్టెళ్ళిపోయావు, ఏ విషయంలో చారిపోయావు, ఏ విషయంలో పడిపోయావు, పడిపోయిన నిన్ను దేవుడు విడిచిపెట్టక తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ నిలబెడతాడు చెప్పండి. దేనిని ఆశించిన వాడిని కదా, దేనికి ఆశపడిన వాడిని కదా, నీ సన్నిధిలో నా కుటుంబం ఉంటే చాలయా అనుకున్నవారు కదా. నీ సన్నిధిలో నా కుటుంబం వర్తెలితే చాలయ్యా. నీ సన్నిధిలో నా కుటుంబం అంతా ఉంటే చాలయ్యా. నీ సన్నిధిలో నా కుటుంబం అంతా వాక్యం వింటే చాలయ్యా. నీ సన్నిధిలో నీ ఆరాధనలో నా కుటుంబం అంతా ఏకేపిస్తే చాలయ్యా. చచ్చిపోతే నా కుటుంబం అంతా నీ రాజ్యానికి వస్తుంది. ఒక్కటే క్రైస్తవుడు నిరీక్షణ. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేను అంటాను, ఒక క్రైస్తవులను ఆశించేది ఒక్కటే, పరలోకం ఒక్కటే ఆశిస్తాం మనం. ఇది ఒక్కటే ఆశించాల. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామంటే నా దేవుని రాజ్యానికి వెళ్తాను అని ఒక ఆశ ఒక్కటి ఉంటే చాలు. స్తోత్రం చెప్పాలి. ఈ ఒక్క ఆశ ప్రతి క్రైస్తవుడికి ఇప్పుడు క్రైస్తవులు అనుకుంటామండి. ఇంకేం అవసరం లేదు. ఏదేదో కోరుకుంటాం, దేనికో ఆశపడతాం, దేనికోసమో ప్రయాసపడతా ఉంటాం. నువ్వు దేనికి ప్రయాసపడికి ఏం చేయాలి చెప్పండి. దేనికి ప్రయాసపడకుండా ఏం చేయాలా? దేవుని పని చేయాలి. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలా? దేవుని పని చేయాలా. దేనిని ఆశించుకున్నట్లుగా ప్రయాసపడితే దేవుడు నువ్వు ఆశించిన దానికంటే ఊహించిన కార్యాలు తీసుకొచ్చి నీ పాదాల దగ్గర దేవుడికి వీటన్నిటిని తీసుకొచ్చి నీ అవసరతలు తీర్చేవాడు దేవుడు. నీ అక్కర్లు తీర్చేవాడు దేవుడు. నేను శ్రమలోంటి బయటికి తీసుకొచ్చేవాడు దేవుడు. వ్యాధుల బయటికి తీసుకొచ్చేవాడు, స్వస్థపరిచేవాడు దేవుడు. వ్యాధులు కష్టములు లేని కలిగి ఉంటే వాటి నుంచి తీసుకొచ్చేవాడు దేవుడు. ఎందుకంటే వీటన్నిటిలో ఉన్నామని దేవుడికి తెలుసు. అయినా నువ్వేం చేయలేకపోతున్నావు తెలుసా? ఆశించట్లేదు దేనిని, అయినా నువ్వు దీని వరకు ప్రార్థించట్లేదు. ఒకటే నీ ప్రార్థన, దేవుడు సన్నిధిలో నా కుటుంబం నిత్యం ఉండాలయ్యా. స్తోత్రం చెప్పండి. దేవుడు సన్నిధిలో నా కుటుంబం ఉంటే చాలయ్యా. ఆ కుటుంబాన్ని నువ్వేమంటానంటే దావీదు నువ్వు దీవిస్తావయ్యా, నీకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఆ కుటుంబాన్ని ఏం చేస్తాడంట? వద్దండి ఆశీర్వాదం మరి చెప్పరేమే. ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. దేనిని ఆశించి వీరందరూ చేశారు. దేనిని ఆశించకుండా చేస్తే దేవుడు వీరికి ఇచ్చిన గొప్ప బహుమానములు ఇవి. గొప్ప విజయాలు, గొప్ప గొప్ప అద్భుతాలు. దేనిని ఆశపడలేదు, దేని కొరకు ఆశపడలేదు, దేని కొరకు నిరాశపడలేదు. దేని కొరకు ఆశపడకుండా దేవుడు పని చేస్తే చాలనుకుంటే చేసిన పనికి దేవుడికి ఇచ్చిన ప్రతిఫలం ఏంటంటే ఆశించకుండానే వారు ఆశీర్వాదములకు కారణం. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఆశించకుండానే ఏం చేశారు? వారు ఆశీర్వాదములు యజమానులు అయిపోయారు.
అలాంటి ఆశీర్వాదకరమైన కుటుంబంలో నీ బిడ్డలు వెళ్ళాలి అంటే ముందు వీళ్ళు ఎలా ఉండాలి? ఏమండి, ఎలా ఉండాలి? మీరు దేనిని ఆశించి వెళ్ళారు? దేనిని వారు ఆశించకుండానే దేవుడి సన్నిధిలో దేవుడు పని చేయడానికి వెళ్ళారు. కానీ వాళ్ళకి ఏం కావాలో ఎవరికి తెలుసు అంటే ఇక్కడ చెప్పండి, ఇక్కడ నీకేం కావాలో ఎవరికి తెలుసు? పరమ తండ్రికి తెలుసు. కాబట్టి నీకు కావలసిన అంటే అక్కడ ఉంటుంది, నీ అక్కర్లు తీర్చేవాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే అడిగి వాటికంటే ఊహించిన వాటికంటే అధికమైన బహుమానం ఇస్తానన్న. చెప్పండి, ఊహించిన వాటికంటే నీ ఊహ ఏంటో తెలియదు కానీ దానికి మించిన ఆశీర్వాదం అంటున్నాను దేవుడు నేను ఇస్తాను. అందుని బట్టి ఇక్కడ వీరు దేనిని ఆశించకుండా, దేని కొరకు ఆలోచించకుండా దేవుడు పని కొరకే ఆలోచించారు, దేవుడు పని కొరకే శ్రమపడ్డారు, దేవుడు పని కొరకే నలగొట్టబడ్డారు, దేవుడు పని కొరకే కొట్టబడ్డారు, దేవుడు పని కొరకు నిందించబడ్డారు, దేవుడు పని కొరకు అవమానాలు పొందారు, దేవుడు పని కొరకు ఎన్నో శ్రమలు వారి జీవితంలోకి వచ్చిన దేనిని లెక్క చేసుకోలేదమ్మా. దేనిని లెక్క చేయకుండా దేవుడు పని చేసే విషయంలో అలసిపోయినా, తొట్టిలెళ్ళినా, పడిపోయినా, ఎన్నిసార్లు వారి జీవితంలో అవమానాలు వస్తున్నా, ఎంతమంది ఉమ్మూస్తున్నా, ఎంతమందిని తిడుతున్నా, ఎంతమంది అవమానపరుచుతున్నా, వాటన్నిటిని తుడుచుకుంటూ వారి జీవితంలో దేవుడు పని చేయడానికి ముందుకు వెళ్ళిపోయిన వారు వీరి జీవితాలు దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాడు. హల్లెలూయా. వీరందరి దీవెనకరంగా దేవుడు ఉంచడానికి కారణము మీరు దేవుడు పని మాత్రమే ఆశించారు కానీ ఇంకా దేనిని ఆశించిన వారు కారని వాక్యము సెలవిస్తా ఉంది. అంటే ఆశీర్వాదంలో నీవు నిన్ను కూడా పొందాలి అంటే దేవుడి సన్నిధిలో కుటుంబ సైతమును దేనిని ఆశించకుండా, దేని కొరకు ప్రయాస పడిపోకుండా, దేని కొరకు నలిగిపోకుండా, దేని కొరకు కురుగుపోకుండా, దేని కొరకు కుమిలిపోకుండా, దానివల్ల అనారోగ్యాలు తెచ్చేసుకుని, సమస్యలు తెచ్చేసుకుని పడిపోకుండా దేనినైనా దేవుడి చేతులకి అప్పగించి నువ్వు ఒట్టి మనిషిగా దేవుడి సన్నిధిలోకి వచ్చి నిలబడంతో కూర్చుని అంతే. దేవుడు ఇవన్నిటిని గమనించగలివాడు. అంటే నీ హృదయ ఆలోచన పరిశోధించి తెలుసుకునేవాడు అంట ఆయన. నీ హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు. నీకు నాకు తెలియకపోయినా నీ హృదయం ఎలాంటి కలవరపడుతూ ఉందో, ఎలాంటి సమస్యలు ఉంటే కలవరపడుతుందో, ఎలాంటి వ్యాధితో ఉన్నావు కలవరపడుతుందో, ఏ లిమిలో ఉన్నావు కలవరపడుతుందో, ఎలాంటి విషయంలో నువ్వు కలవరపడుతూ దేవుడు మందిరానికి వచ్చావు ఆయనకి తెలుసు. ఆ కలవరపాటు నుంచి నిన్ను నా దేవుడు విడిపించగలిగిన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాటి నుంచి నేను విడిపించగలిగిన దేవుడు ఆయన. ఎందుకంటే ఇక్కడ ఆశించకుండా దేవుడు పనివారు చేశారండి. ఈరోజు మనం కూడా ఇలాగే ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు. దేనిని ఆశించమోక, దేని కొరకు ప్రయాసపడిపోకు. నీ ప్రయాస దేవుడి పని కొరకు. దేవుడి పనిలో ఎలా ఉండాలి, దేవుడి పనిలో ఎలా ఉండాలి, దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలి, దేవుడి సన్నిధికి ఏం చేయాలి, దేవుడి సన్నిధిలో ఎలా వాడబడాలి, దేవుడి పని నేను ఎంతవరకు చెయ్యగలను, దేవుడి పని ఎంతవరకు నేను చేయాలనుకుంటున్నాను, దేవుడి పని ఎంతవరకు చేస్తే కొన్ని ఆత్మలను రక్షించగలను అన్న ప్రయాసమాత్తు నీలో ఉంటే చాలు. మరి ఏం అవసరం లేదు. దేవుడికి స్తోత్రం. ఆయనకి ఇష్టమైనది ఒకటి ఏంటో తెలుసా? ఆత్మల రక్షణ. చెప్పండి, ఏం కావాలా? ఆత్మల రక్షణ. ఆత్మలు రక్షించే వారి విషయంలో నువ్వు చేసినా చేయకపోయినా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు దేవుడికి నువ్వు మొర్ర పెట్టుకో సమయం నువ్వు లేకపోయినా సరే, ఆత్మల భారం కొరకు నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి, కన్నీళ్ళు విడుతున్నావు కాబట్టి, మోకరెత్తున్నావు కాబట్టి, నీ బాధను చూసే దేవుడు ఇదొక్కటే కాదు, నీకున్న అవసరతలన్నీ తీర్చగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పాలి. నీకున్న అవసరతలన్నీ తీర్చి దేవుడు నిన్ను కొండ శిఖరాన్ని కూర్చోబెట్టగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అలాంటి ఒక ఉన్నతమైన స్థానంలో నువ్వు కూర్చోబెట్టబడాలి అంటే ముందు నువ్వు ఎలా ఉండాలి? హల్లెలూయా. దేనిని ఆశించకుండా దేవుడు పని చేసే విషయం, అయ్యా నేను నీ పని విషయంలో నేను ముందుకు వెళ్తా, నీ పని చేసే విషయంలో నేను ముందుకుంటా, నీ పరిచయ విషయంలో నేను ముందు ఉంటా, నీ సేవ విషయంలో నేను ముందుకు వెళ్తా, నీ ఏ విషయంలో అయినా సరే ఈ దేవుడు పని చేసే విషయంలో ఏదైనా ముందు నేనుంటాను ప్రభువా అనుకున్న వారిని అందరికంటే ముందు నువ్వు నిలబడతావు ఉన్నతమైన స్థానంలో. హల్లెలూయా. అందరికంటే ఉన్నతమైన స్థానంలో ముందు నువ్వు నిలబడటానికి కారణం ఏంటంటే దేవుడి పనిలో నువ్వు ముందు నిలబడతామే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇది తెలియక కొంతమంది వెనక వెళ్ళిపోతూ వెనక ఆడుతూ దేవుడి పనికి దూరం అయిపోతా ఉంటే వారి దీవెనలు వచ్చే ఆశీర్వాదములు కూడా ఈరోజు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. అలాగే నువ్వు ప్రతి విషయంలో ముందుకు వెళ్తూ ఉంటే
ఆశీర్వాదం విషయంలో కూడా దేవుడు నిన్నే ముందు పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. దీవించే విషయంలో కూడా దేవుడు నిన్నే ముందు పెడతాడు. ఆ నీళ్ళు వేసే విషయంలో వెనకాడకుండా ఏం చేసిందండి? వారు తాగినన్ని నీళ్లు తోడతానే ఉంది, ఆ ఒడ్డులు తాగినన్ని నీళ్లు తోడతానే ఉంది. ఎందుకంటే ఆ పని చేసే విషయంలో వెనకాడకుండా ఆశించకుండా ముందుకు వేస్తుంది కాబట్టి ఏమండి ఉన్నతమైన స్థానంలో ముందు ఆవిడే నిలబెట్టాడు. స్తోత్రం చెప్పాలమ్మా. హల్లెలూయా. అమ్మగారు ఏం కావాలని స్థితి, అమ్మ ఏం తింటామని స్థితి, అమ్మ ఏమన్నమంటే అమ్మ సరే స్థితి, అమ్మో ఉన్నతమైన స్థితిలో కూర్చొని దేవుడు రూపకాన్ని తీసుకెళ్ళి. ఈ స్థితి నీకు నువ్వు కావాలి అనుకుంటే ఆశించమోక చేయి, దేవుడు పని నమ్మకంగా దేవుడులో ఎదుగు వర్ధలుతూ ఉంటావు. నా ప్రభు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. అట్టి ఆశీర్వాదములు మనమును మన సంఘముకు దేవుడు సమృద్ధిగా వలన హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి మరొకసారి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు పని చేసే విషయంలో, దేవుడు మందిరానికి వెళ్ళే విషయంలో, దేవుడు సేవకులతో ఉండే విషయంలో, దేని విషయంలో ఎన్నకాడమాకండి. ముందుకు వెళ్ళండి, ముందే ఉండండి, నేను ముందే ఉంటాను, నేను ముందే చేస్తాను అనే వ్యక్తిగా నీవు ఉంటే ఆ పొద్దు ఆశీర్వాదం నీ కుటుంబం అందరికంటే ముందు నువ్వే పొందుతావు. ఆమేన్ చెప్పండి. ఈ పొద్దు మాటలు నా యేసయ్య దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం.